ఈటీ ఎక్స్క్లూజివ్. దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ 2 సినిమాలు లైన్ లో పెట్టారు. ఆల్రెడీ వార్ టు వర్క్ షురూ అయింది. త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీని కూడా పట్టాలెక్కించబోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో మూవీ టీం తీసుకున్న ఓ డెసిషన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. దేవర సక్సెస్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కథ, డ్యూరేషన్ కు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమా అంటే 2 భాగాలుగా రిలీజ్ చేయాల్సిందే అని భావిస్తున్నారు మేకర్స్. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ కేజీఎఫ్, పుష్ప సక్సెస్ తర్వాత పీక్స్ కు చేరింది. ప్రెజెంట్ దేవరా, సలార్, కల్కి సినిమాలు కూడా ఈ లిస్ట్లో చేరాయి. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ యాక్షన్ సినిమా అంటే 2 భాగాలుగా రిలీజ్ చేయాల్సిందే అన్న ట్రెండ్లో ఉన్నారు మేకర్స్. కానీ ఈ రూల్ను ఎన్టీఆర్, నీల్ బ్రేక్ చేయబోతున్నారు. ఈ సినిమాను పార్ట్ 2 అన్న ప్లాన్ లేకుండా ఒకే పార్ట్లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దేవర విషయంలోనూ కథ సాగదీసినట్లుగా ఉందన్న విమర్శలు వినిపించాయి. సలార్ మీద కూడా అలాంటి కామెంట్సే వచ్చాయి. అందుకే ఇద్దరూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ను నెగిటివ్ కామెంట్స్ కు స్కోప్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత తక్కువ రన్ టైంతో నెక్స్ట్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీం. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యమైన ఈ వెయిటింగ్ వర్తే అంటూ మరోసారి ఫ్యాన్స్ ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆడియన్స్ కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీం. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా చాట్ సెన్సేషన్ లో పాల్గొన్న తమన్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. దసరాకు అప్డేట్ లేదన్న తమన్ ఈ వెయిటింగ్ వర్తే అనిపించే రేంజ్ కంటెంట్ రెడీ అవుతుందని హామీ ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్స్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైం పడుతుందని, ఈ టైంలో టీజర్, గ్లిమ్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. దసరా మిస్ అయితే దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని ఆడియన్స్ ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారు తమన్. అక్టోబర్ 30న థర్డ్ సింగిల్ పక్కాగా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చారు. తాజా అప్డేట్లో రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్డేట్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. జరగండి, రామచ్చా సాంగ్స్ విషయంలో ముందు నెగిటివ్ కామెంట్స్ వినిపించినా ఫైనల్ గా సూపర్ హిట్ అయ్యాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ తో సత్తా చాటుతున్నాయి. దీంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. హనుమాన్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన ప్రశాంత్ వర్మ తాజాగా మరో ప్రకటన చేశారు. తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 3వ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారారు. కంట్రోల్ బడ్జెట్ లో భారీ గ్రాఫికల్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అధీరా అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. స్టార్ కిడ్ కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. హనుమాన్ సినిమా రిలీజ్ టైంకు ఇదే యూనివర్స్ నుంచి హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. దీంతో పీవీసీయూలో థర్డ్ మూవీ జై హనుమాన్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ ఈ మధ్య బాలయ్య వారసుని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్న ప్రశాంత్ వర్మ త్వరలోనే ఆ సినిమా స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. తాజాగా పీవీసీయూ 3 అనౌన్స్మెంట్ గురించి హింట్ ఇవ్వటంతో అది ఏ ప్రాజెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించే క్లారిటీ ఇస్తారా, లేదంటే ముందు నుంచి అనుకున్నట్టుగా జై హనుమాన్ను పట్టాలెక్కిస్తారా? ఈ రెండూ కాదని మరో మూవీని అనౌన్స్ చేస్తారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన బ్యూటీస్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రూవ్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొంతమంది సీనియర్ బ్యూటీస్ రీ ఎంట్రీలో మంచి జోరు చూపిస్తున్నారు. ఒకప్పుడు టాప్ స్టార్స్ కు జోడీగా నటించిన భూమికా చావ్లా పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీ ఎంట్రీలో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషలు కవర్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్.
మరో సీనియర్ బ్యూటీ ప్రియమణి కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రియమణి కూడా సౌత్ నార్త్ ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో పాటు టీవీ షోస్, వెబ్ సిరీస్లో సత్తా చాటుతున్నారు. తాజాగా లైలా, మీరా జాస్మిన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికీ చార్మింగ్ లుక్స్తో అదరగొడుతున్న ఈ భామలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అచ్చ తెలుగు కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. థియేట్రికల్ రన్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఆహా వేదికగా డిజిటల్ ఆడియన్స్కు కూడా మరింత చేరువవుతున్నాయి. ప్రజెంట్ అలా ఆహాలో ట్రెండ్ అవుతున్న సినిమాల నంబర్ గట్టిగానే కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత నివేదా థామస్ కీలక పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 2న డిజిటల్ ఆడియన్స్కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్తో ఆహాలో మోస్ట్ వ్యూడ్ మూవీగా నిలిచింది 35 చిన్న కథ కాదు. 35 చిన్న కథ కాదు స్ట్రీమ్ అయిన 2 రోజుల్లోనే బాలుగాడి టాకీస్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీని రిలీజ్ చేసింది ఆహా. ఈ సినిమాకు కూడా డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగానూ బిగ్ నెంబర్స్ ను రికార్డ్ చేస్తోంది ఈ మూవీ. సుహాస్ హీరోగా తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 10న స్ట్రీమ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసిన ఆహా టీం మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కు రిలీజ్ కు రెడీ అవుతున్నాయని తెలిపింది. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తరువాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రూపొంది సక్సెస్ అయింది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే థర్డ్ పార్ట్ కు మరో స్పెషాలిటీ కూడా ఉందంటున్నారు దృశ్యం క్రియేటర్స్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ను థ్రిల్లింగ్ రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం బాలీవుడ్లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది. ఆ జోష్తోనే దృశ్యం సినిమాకు సీక్వెల్ ను సిద్ధం చేశారు మలయాళ మేకర్స్. 7 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 2 సక్సెస్ సౌండ్ ను రిపీట్ చేసింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సీక్వెల్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చిన టీం ఆ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. దృశ్యం 3 ఈ సిరీస్ లో ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దృశ్యం 3లోనే ఈ క్రైమ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. అయితే క్లైమాక్స్ లో హీరో క్రైమ్ చేసినట్లుగా ప్రూవ్ అవుతుందా, లేకపోతే అన్ని దారులు మూసుకుపోవడంతో ఆ కేసును వదిలేస్తారా? ఈ సస్పెన్స్ కు దృశ్యం 3లో తెరదించబోతున్నారు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.